నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు. గురుగారు, ఇప్పుడున్న బిజీ లైఫ్ వల్ల తల్లిదండ్రులు పిల్లలు అసలు టైం స్పెండ్ చేయట్లేదు. వాళ్ళ మధ్య ఒక బంధం అనేది సరిగా ఉండట్లేదు. వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి అంటే ఒక కుటుంబం ఏం చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకున్నా, దాని జ్యోతిష్య ప్రకారంగా ఒకటి మనం ఫిజికల్గా ఉండేటువంటి లౌకికమైన తత్వంతో చూస్తే మనం ఫస్ట్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్టయితే ఈ కుటుంబ కారకుడు శుక్రుడు. ఓకే. కుటుంబానికి అనుబంధము, కుటుంబము, అలాగే పంచమాధిపతి అయినటువంటి రవి. ఈ శుక్రుడు రవి ఎవరైతే జాతకంలో నెగిటివ్ స్థానంలో ఉంటాయో, శత్రుక్షేత్రాల్లో ఉంటాయో, ఈ రెండు గ్రహాల మీద పాపగ్రహ దృష్టి ఉంటుందో, అంటే జనానికి పాపం అర్థం కాదు వాళ్ళకి ఏంటో ఈ పాపగ్రహ దృష్టి అన్నట్టు. కానీ మీ జాతకంలో కనుక వీనస్ అండ్ రవి రెండు గ్రహాలు కనుక శుభమైనటువంటి స్థానంలో ఉంటే కుటుంబంతో అనుకూలంగా ఉంటుంది. ఓకే. ఏంటో ఈయన జాతకాలు చెప్పేశాడు, మా జాతకం లేదంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో శుక్రుడు బలంగా ఉన్న, అంటే కుటుంబ కారకుడు బలంగా ఉన్న, పంచమ స్థానం బలంగా లేకపోవడం, పంచమ స్థానం బలంగా ఉన్న కుటుంబ స్థానం బాగాలేకపోవడం, అంటే ఎక్కడో దగ్గర శుక్రుడు రాహు ప్రభావాన్ని నెగిటివ్ చూపించారు. 1996 ఆన్వర్డ్స్ 96 నుంచి ఈ గ్రహగమన స్థితి ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా ఉండట్లేదు. సో దానివల్ల ఏమిటంటే ఈ కాలసర్ప దోషం ఒకటి, కుజాష్టమ స్తంభనం ఒకటి, తర్వాత వచ్చేసి మనకి కేతువు యొక్క ప్రభావం ఒకటి, వీటి వల్ల పిల్లల్లో నైతిక విలువలు అనేవి తగ్గిపోయినాయి పూర్తిగా. పోనీ పెద్దవాళ్ళు ఏమైనా కరెక్ట్గా ఉన్నారా, శుద్ధపూసల్లాగా ఉన్నారా అంటే లేదు. బికాస్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 50 అండ్ ఏజ్ ఆఫ్ 60లో కూడా వీళ్ళు దే ఆర్ డిడ్ సంథింగ్ మిస్టేక్స్. అంటే ఎలా అయిపోయిందంటే కామాతురాణం నభయం నలజ్జ. అంటే ఈ కామం అనేటువంటి తత్వం అంటే కోరికల యొక్క తత్వం, దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ కామం. అంటే కామం అంటే సెక్సువల్ ఎమోషన్స్ పెంచుకోవడం. ఏజ్ ఆఫ్ 60లో నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియకపోవడం, ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రతి వ్యక్తి నుంచి కూడా ఏదో ఆశించడం, డబ్బు విషయంలో కానీ మోసం చేద్దామనే విషయంలో ఈ తపన ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే తండ్రి ఎలా ఉంటే వాళ్ళ నుంచే డీఎన్ఏ వస్తుందిగా, అంటే ఆ తాత ఆ తండ్రి నుంచి ఎలా ఉంటే డీఎన్ఏ ఎలా వస్తుంది కదా, అలాగే ఈ విషయంలో కూడా తనకు తండ్రి లక్షణాలు ఆటోమేటిక్ పుచ్చుకొని వస్తారు పిల్లలు. ఏజ్ ఆఫ్ 50, 60లో నువ్వు ఎలాంటి తత్వాన్ని కోరుకుంటున్నావో, అంటే నీకు ఇతరులతో అక్రమ సంబంధం, ఇతరుల డబ్బు లాగాలనుకోవడం, ఇతరుల భూములు లాగాలనుకోవడం, అత్యాశ ఉండడం, నేను వేరే తీరుగా నేను ఉండాలనుకోవడం, నేను టెంపర్మెంట్గా ఉండాలనుకోవడం, నేను కోపంగా ఉండాలనుకోవడం, నేను డిసిప్లిన్ ఏదైనా అనుకోను, నువ్వు అనుకున్నటువంటి ప్రతి లక్షణాలు కూడా మీ కూతురికి కొడుకు వచ్చేస్తాయిగా, వస్తాయి కదా. నీకు 60లో వస్తే వాడికి 20-25లోనే వస్తాయి. ఓకే. ఎలా మారుతుంది అంటే ఇది మారదా గురుగారు అడగొచ్చు మీరు. అంటే ఇది మార్చుకోలేమా అంటే తప్పక మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ జన్మస్థానకంలో భాగ్యస్థానాన్ని చూసుకోవాలి మనం. భాగ్యస్థాన కారకుడు ఖచ్చితంగా గురుడే అవుతాడు. అంటే గురుడు అంటే ఏమిటి? విజ్ఞానము. అంటే నీకు ఒక మంచి వ్యక్తి చేతుల్లో నువ్వు చదువుకునే చదువుకి పరమార్థ చింతనతో కనుక పిల్లలు చదువుకోగలిగితే, పిల్లల్ని ఆ తల్లి అనేటువంటి వ్యక్తి పిల్లల్ని సరిగ్గా చదివించగలిగితే, ఆ తండ్రి నువ్వు ఏ కర్మ చేసినా సరే వాళ్ళని ఒక మంచి గురువు దగ్గర మంచి పాఠశాలలో చదివించగలిగితే అద్భుతమైన వాడి జ్ఞానాన్ని పెంపొందించుకొని అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మరొక విశేషము, దైవత్వానికి ఎంత దగ్గరగా ఉంచితే పిల్లల్ని, సరే నీ మతం నీది, ఎవరి మతంలో వాళ్ళది, ఆ మతంలో నీ దైవత్వాన్ని దగ్గరగా ఉంచగలిగితే పిల్లల్లో ఒక మంచి సృజనాత్మక శక్తి పెరుగుతుంది, ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇతరుల గురించి మంచి ఆలోచించే తత్వం ఉంటుంది. అంటే జాతకంలో శుక్రుడు రవి బాలేకపోయినా ఒక గురుడు ఒక్కడ బాగున్నా సరే ఆ జీవితం అనుకూలంగా ఉంటుంది. అక్కడ మీకు కుటుంబ విలువలు బ్రహ్మాండంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా నిరంతరం దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే అనుకూలంగా ఉంటుంది. పెద్దల దగ్గర మనం ఇప్పుడు నేను పెద్దవాళ్ళు వాళ్ళ కాళ్ళ నమస్కారం చేస్తే నా పిల్లలు నాకు నాతో సమానం వాళ్ళు కానీ కాళ్ళకి నమస్కరించేటువంటి సంస్కారం నేర్పాలి మనం. ఓకే. ఆ సంస్కారం నేర్పగలిగితే బాగా ఉంటుంది. రెండవది ఆత్మవిమర్శ చేసుకోవాలి. అరే నా వయసు ఏమిటి, నేనేమిటి, ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ తప్పు చేయడం లేదు అనేటువంటి జిజ్ఞాసని పెంచుకొని మన పరిధి ఏంటి, మన పరిమితి ఏమిటి అనేటువంటి, ఇప్పుడు ఎక్కడ ఒక దగ్గర హాస్యం ఉంటుంది కానీ ప్రతి దగ్గర హాస్యాన్ని అంటే అపహాస్యంగా కాకూడదు కదా. ఈ విలువలు తెలుసుకోగలిగితే, ముందు నువ్వు విలువలు పాటించగలిగితే తప్పకుండా పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. ఇది జన్మ జాతకంలో గురుడు, శుక్రుడు, రవి ఈ మూడు గ్రహాలు కనుక ఎవరి జాతకంలో అనుకూలంగా ఉంటాయో ఆ జాతకంలో వారి యొక్క పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి, ఇందులో సందేహం లేదు. అందుకని ఒక విద్య, మంచి విద్య, అంటే విద్య అంటే ఒకటి సోషల్గా మీరు చదువుకునేటువంటి బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, వ్యాపార లాలు అవన్నీ కూడా చదువుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. దాంతోపాటుగా కనీసం భగవద్గీత ప్రతి వారం ఒకరోజు భగవద్గీత పారాయణం, ప్రతి వారం తప్పకుండా దేవాలయ సందర్శన,
ప్రతి ఆదివారం దేవాలయ సందర్శన చేసుకుంటూ ప్రతి వారంలో ఒకరోజు దేవాలయం, ఒకరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని సరదా ఎక్కడైనా సరే ఒక సముద్రం దగ్గరికి, ఒక నది దగ్గరికి, ఒక గార్డెన్కి, ఒక విహారయాత్ర దగ్గర ఉన్నది, లోకల్లో ఉన్నదే, దగ్గర ఎక్కడుంటే అక్కడ. నేనది ప్రతిసారి డబ్బులు పెట్టుకొని వెళ్ళమని చెప్పట్లేదు. ప్రతి వారం ఒక వారంలో ఇటువంటి ఇల్లు అనేటువంటి దాని నుంచి బయటికి వెళ్ళి కాస్త మీ కుటుంబ సభ్యులు మాత్రమే, ఆ 4-5 మాత్రమే వీళ్ళు వెళ్ళి ఆ సమయాన్ని గడిపితే వాళ్ళు పరివర్తన బాగా వస్తుంది. పిల్లల్లో పరివర్తన వస్తుంది. పిల్లల్ని చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు చూసి పిల్లలకు పరివర్తన ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత, అన్నజనుల అన్యోన్యత, కుటుంబ సభ్యులతో అన్యోన్యత, అనురాగాలు పెరుగుతాయి. తప్పకుండా మన సమాజం అద్భుతంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇక్కడ 3 విషయాలు. ఒకటి, జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా జన్మజాతకంలో కొన్ని ఫలితాలు, భౌతికంగా అందరూ ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నం, 3వది భగవంతుని నిరంతరం సందర్శించడం. ఈ 3 కనుక ఎవరి జీవితంలో ఉంటే అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుంది. ముందుగా తల్లిదండ్రులు పిల్లల యొక్క నెగిటివిటీని తీసుకోవాలి. వాళ్ళు అది పిల్లలకి ఏంటి ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లం తీసుకోవాలి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు నెగిటివ్ని తీసుకోవద్దు, పాజిటివ్ కూడా తీసుకోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి యూత్ అంతా కూడా నెగిటివ్ మాత్రమే తీసుకుంటున్నారు. నెగిటివ్ తీసుకోకండి, తల్లిదండ్రుల నుంచి పాజిటివ్ తీసుకోండి. పిల్లల నుంచి నెగిటివ్ తల్లిదండ్రులు తీసుకోవాలి. ఎందుకు? వాడు దారి తప్పుతున్నాడు, ఆ జాగ్రత్త పెట్టడానికి, వాడిని జాగ్రత్తగా చూడడానికి నీ శ్రమని ఇవ్వాలి. వాడికి నువ్వు టైం జాగ్రత్తగా ఇవ్వాలి. నేనున్నా నీకు వెనకాలని చెప్పి ధైర్యాన్ని ఇవ్వాలి. అటువంటి తత్వంతో తల్లిదండ్రులు ఉండాలి. తండ్రి నుంచి కేవలం పాజిటివ్ మాత్రమే తీసుకునేటువంటి ప్రయత్నాన్ని పిల్లలు చేస్తే అద్భుతమైనటువంటి ఆనందకరమైన కుటుంబ విలువలు, సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు మీకు. ఓకే గురుగారు, చాలా మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.